వాక్య భాగంలోకి వెళ్దాం. దేవుని మహాకృప వలన మనము ఈ సంవత్సరాంతానికి వచ్చాం కదండి. ఈ సంవత్సరం అంతా ఆయన రెక్కల చాటున మనల్ని భద్రపరిచాడు. ప్రతి పరిస్థితిలో కూడా చాలిన దేవుడుగా ఉన్నాడు. మనం వెళ్ళిన ప్రతి కఠినమైన పరిస్థితి కావచ్చు, సంతోషం కావచ్చు, దుఃఖము, వేదన కావచ్చు, అవమానాలు, నిందలు కావచ్చు, ఎలాంటి పరిస్థితుల గుండా వెళ్ళినా ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంది. ఆయన మనల్ని కాపాడుతూ వస్తున్నాడు కాబట్టే ఈ క్షణం దాకా మనము సజీవ లెక్కలో ఉండగలిగాం. మరొక సంవత్సరము మన జీవితంలో గడిచిపోబోతుంది. 2024 మన జీవితంలో ముగియబోతుంది. ఒక నూతన సంవత్సరము మన జీవితంలోకి రాబోతుంది కదండి. ఒక సంవత్సరము గడిచిపోతుంది అని అంటే మన వయస్సు ఒక సంవత్సరము పెరిగింది అని అర్థం. మన వయస్సు ఒక సంవత్సరము పెరిగింది అని అంటే ఒక ఆయుష్కాలము మన జీవితంలో ఒక సంవత్సరము తగ్గింది అని అర్థం కదండి. ఈ విషయాలు ఇంటర్నల్గా దాచబడినవి. ఇవి మనము అర్థం చేసుకోవాల్సిన అవసరము చాలా చాలా ప్రాముఖ్యం. సహజంగా కనిపించే, బయటికి కనిపించే స్టేట్మెంట్స్ చాలా ఉంటాయి, బయటికి కనిపించే విషయాలు చాలా ఉంటాయి. కానీ వాటికి ఇంటర్నల్గా దేవుడు మన కొరకు దాచిపెట్టినవి కావచ్చు, లేకపోతే అందులో ఇవ్వబడిన ఆశీర్వాదాలు కావచ్చు, అందులో దేవుడు మనకు నేర్పించవలసిన పాఠాలు కావచ్చు, అవి నిగూఢముగా ఇంటర్నల్గా దాచబడి ఉన్నాయి. మనకు కనిపిస్తుంది సంవత్సరం గడిచిపోయింది అని. సంవత్సరం గడిచిపోయింది అని అంటే మనం అనేక విషయాలను జ్ఞాపకం చేసుకోవాలి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. వయస్సు పెరిగిపోయింది ఒక సంవత్సరం, ఆయుష్కాలం ఒక సంవత్సరము తగ్గిపోయింది, ఆయన రాకడకు ఒక సంవత్సరము మనం దగ్గరయ్యాము కదా. ఈ విషయాలను మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరము ఖచ్చితంగా ఉంది. ఒక సంవత్సరము పెరిగిపోయింది మన జీవితంలో, వయస్సు పెరిగిపోయింది అని అంటే అనుభవం కూడా పెరిగిపోవాలి, ఆత్మీయతలో కూడా మనం ఎదగాలి, అది కూడా ఎదగాలి, పెరిగిపోవాలి కదా. వయసు పెరుగుతూ వస్తుంది ఆటోమేటిక్గా. క్రైస్తవులముగా, విశ్వాసములుగా ఆటోమేటిక్గా జరగాల్సిన ప్రాసెస్ కూడా ఒకటి ఉంది, ఆత్మీయతలో ఎదగడము అనేది కూడా. ఒక పిల్లవాడిని మనము స్కూల్కి పంపిస్తున్నాం, స్కూల్కి వెళ్తూ ఉన్నప్పుడు ఒకే క్లాస్లో 4-5 సంవత్సరాలు చదువుతున్నాడు అనుకుందాం. ఒకే క్లాస్లో 4-5 సంవత్సరాలు చదువుతున్నాడు అంటే అర్థం ఏంటి? ఆ పిల్లవానికి చదువు పట్ల శ్రద్ధ లేకపోవడం వలన అదే క్లాసు మళ్ళీ మళ్ళీ చదువుతూ ఉన్నాడు. అలా కాకుండా ఒకవేళ ఆ పిల్లవాడికి లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఒక రీజన్ చెప్పే అవకాశం ఉంది. సంవత్సరాలు గడుస్తున్నా వాడు అక్కడే ఉన్నాడంటే స్కూల్ బాగలేదండి, ఇంకేం చేస్తాం, ఆ స్కూల్ తప్ప వేరే స్కూల్ లేదు కాబట్టి అందులోనే చదివిస్తున్నాం. లేకపోతే టీచర్ సరిగా పాఠాలు చెప్పట్లా, టీచర్ మంచివాడు కాదు, రెగ్యులర్గా రావట్లా, రీజన్స్ చెప్పడం. యాక్చువల్గా సమస్య ఏంటి? 4-5 సంవత్సరాలు ఒకే క్లాస్లో చదువుతున్నాడు అని అంటే శ్రద్ధ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తాం. రీజన్స్ చెప్పడానికి అక్కడ అవకాశం లేదు. ఆసక్తి లేకపోవడము, శ్రద్ధ లేకపోవడము వలన ఏం జరుగుతుంది? అదే క్లాస్లో కూర్చుంటున్నప్పుడు ఏమవుతుంది? టీచర్ సరిగా చెప్పట్లేదు, లేకపోతే ఆ స్కూల్ మంచిది కాదు కాబట్టి అక్కడ అలాగే ఉండిపోతున్నాడు. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయాలు, ఇవి మనకు ఆలోచించవలసిన విషయాలు. ఆ పిల్లవాని భవిష్యత్తు ముఖ్యము అని అనుకున్నప్పుడు, ఆ పిల్లవాడు చక్కగా చదవాలి అని తల్లిదండ్రులకు ఆశ ఉన్నప్పుడు, లేకపోతే ఆ పిల్లవానికి ఆశ ఉన్నప్పుడు వాళ్ళు చేయాల్సిన పని ఏంటి? ఆ స్కూల్ బాగా లేకపోతే స్కూల్ మాన్పించేసేయాలి కదా. ఆ పిల్లవాడి భవిష్యత్తుకు సంబంధించిన విషయం అది, చదువుకు సంబంధించిన విషయము, జ్ఞానానికి సంబంధించిన విషయము, ఎదుగుతూ ఉన్నప్పుడు ఉద్యోగానికి సంబంధించినప్పుడు సెటిల్మెంట్కి సంబంధించిన విషయం అది. పర్వాలేదులే, ఉండనీలే అలాగే అని అంటే అర్థం ఏంటి? ఆసక్తి లేదు, ఇంట్రెస్ట్ లేదు, పర్వాలేదులే ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాడు. ఈ విషయాలలో పర్వాలేదులే అని అనుకోవచ్చు, ఇవన్నీ జనరల్ స్టేట్మెంట్స్ కావచ్చు, ఏదో ఒకటి చేసుకుంటూ బ్రతకొచ్చేమో. కానీ ఒక విషయంలో పర్వాలేదులే అని అనుకోవడానికి వీల్లేదు. ఆత్మీయత విషయంలో పర్వాలేదులే అని అనుకోవడానికి వీల్లేదు. అవన్నీ పర్వాలేదులే అని అనుకోవచ్చేమో. నా సంవత్సరం గడిచిపోతుంది అని అంటే నా ఆత్మీయతలో నేను ఎదగలేకపోతున్నాను అని అంటే పర్వాలేదులే అని అనుకోవడానికి వీల్లేదు. నేను ఎదగలేకపోతున్నాను అని అంటే ఒక రీజన్స్ చూపించడానికి వీల్లేదు. సంఘం బాగలేదు, పాస్టర్ బాగలేదు, బోధకుడు బాగలేడు, సరిగా చెప్పట్లేదు అనే రీజన్స్ ఒకవేళ మన నుంచి వస్తున్నాయి అని అంటే
అది ఆ పిల్లవాడు చెప్పిన రీజన్స్ మాదిరే ఉంటాయి. ఎంతవరకు కరెక్టో ప్రతి ఒక్కరము ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకు? సంవత్సరాంతంలో ఉన్నాం, సంవత్సరము చివరి వారంలో ఉన్నాం, ఇంకొక సంవత్సరం రాబోతుంది. ఈ సంవత్సరాన్ని గడిచిన 12 నెలలను గమనించినట్లయితే నా ఆత్మీయ స్థితి ఎలా ఉంది? పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి, గడిచిన సంవత్సరాలలో ఈ సంవత్సరాలలో నా ఆత్మీయ స్థితి ఎదగకుండా అలాగే ఉంది అని అంటే అదే క్లాస్ చదువుతున్నాను అని అర్థం, అక్కడే ఉండిపోయాను అని అర్థం. అంటే మార్పు చెందాలి, లేకపోతే నా ఆత్మీయత ఎదగాలి అనే ప్రయత్నము వ్యక్తిగతంగా చేయకపోవడం, అదే క్లాసులో కూర్చోడానికైనా ఇష్టపడడం. అందుకని పౌలు గారు అంటారు, హెబ్రీలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయాన్ని చదువుతాను. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 11 నుంచి చదువుతాను. ఇందును గూర్చి మేము చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నవి, కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతి వాడును శిశువే కనుక నీతి వాక్య విషయములో అనుభవము లేనివాడై ఉన్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికే తగును. కాలమును బట్టి చూస్తూ ఉన్నప్పుడు మీరు ఏ స్టేజ్కి రావాలి? ఈరోజు బోధకులుగా ఉండవలసిన వారు. అంటే సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కాలాలు మారిపోతున్నాయి, కానీ ఇంకా మీరు బోధకులుగా రావలసిన స్థాయిలోకి ఎదగకపోవడము, ఆత్మీయతలో మీరు బలపడకపోవడం ఏం సూచిస్తుంది? మీరు ఇంకా శిశువులుగానే ఉన్నారు. మీకు పాలే కావాలి, కానీ మీకు ఆహారం అక్కర్లా, సాలిడ్ ఫుడ్ అక్కర్లా మీకు కదా. కాలాలు గడిచిపోతున్నాయి అని అంటే వాక్యము ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది? దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు మన నుంచి? సంవత్సరాలు గడిచిపోతున్నాయి అని అంటే దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు మన నుంచి? సంవత్సరాలు గడిచిపోతున్నాయంటే తల్లిదండ్రులు పిల్లవాని భవిష్యత్తు గురించి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? నెక్స్ట్ క్లాస్లోకి వెళ్ళాలని ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. నెక్స్ట్ క్లాస్లోకి వెళ్ళాలి, ప్రతి సంవత్సరం నెక్స్ట్ క్లాస్లోకి వెళ్ళాలి. ఏ తల్లిదండ్రులు కూడా అదే క్లాస్లో ఉండాలని ఎవరు కూడా కోరుకోరు. మనం కూడా చేయాల్సిన పని, మనం కూడా అదే క్లాసులో ఉన్నాము అని అంటే అది మన హృదయంలో, లేకపోతే మనము చేయవలసిన ఆలోచన. దీంట్లో పర్వాలేదు అని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకు? సంవత్సరం దగ్గరకు వస్తుంది కాబట్టి. సంవత్సరం తర్వాత ఒక సంవత్సరము మన వయసు పెరుగుతుంది, క్రీస్తు రాకడ సమీపిస్తుంది, ఆయుష్ కాలము తగ్గిపోతుంది. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు కాబట్టి ఏ నాటికి కీడు ఆ నాటికి చాలును. కాబట్టి మనం చేయాల్సిన పని ఈరోజు ఈ సంవత్సరము నేను ఎంతగా ఎదిగాను అని నేను పరీక్షించుకోకపోతే అదే క్లాస్లో ఉండాల్సిన అవసరము ఖచ్చితంగా ఉంది. మీరు బోధకులుగా ఎదగాలి, మీరు ఆత్మీయతలో బలపడాలి, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినడానికి, ఆసక్తి కలిగి జీవించడానికి ప్రయత్నం చేయాలి. అందుకే ఏమంటాడు అక్కడ? ఒకడు మరలా బోధించవలసి వచ్చాడు. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కారు. పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము కానే కాదు. ఎవరికి ఇది మాట? సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ కాలాలను గమనించినప్పుడు యాక్చువల్గా మీరు తినవలసింది ఏంటి? బలమైన ఆహారం తినాలి, కానీ మీరు ఏం చేస్తున్నారు? ఇంకా పాలు తాగుతూ ఉన్నారు. ఈ టైంకి చేయవలసిన పని ఇది కాదు. సంవత్సరాలు గడుచుతున్నప్పుడు మీరు ఉండవలసిన స్థితి ఇది కాదు, మీరు ఉండవలసిన స్థాయి ఇది కాదు. కానీ మీరు ఇంకా చిన్నపిల్లల వల్ల ఇంకా పాలు తాగే స్థాయిలోనే ఉన్నారు అని అంటే మీరు ఇంకా అలాగే ఉండే అవకాశం ఉంది. శిశువే కాబట్టి నీకు ఇంకా పాలు మాత్రమే. పాలు తాగుతున్నప్పుడు ఎంతవరకు పిల్లవాడికి పాలు ఇస్తాం? మహా అంటే 6 months ఇస్తాం కదా. తర్వాత 6 months కంటే ముందుగానే తల్లిదండ్రులు ఊరుకునే పరిస్థితి లేదు ఈ కాలంలో. ఏదో ఒకటి పెట్టాలి, సాలిడ్ ఫుడ్ పెట్టాలని ఏదో ఒకటి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఎదగాలి అంటే పాలు తాగినప్పుడు ఆ బిడ్డ 6 నెలలు ఏ విధంగా ఎదిగిందో ఇదే పాల ద్వారా 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు పాలు ఇచ్చి పెంచరు. అలా పాలు ఇస్తూ ఉన్నప్పుడు సంవత్సరాల కొలది పాలు ఇస్తున్నారు అని అంటే ఆ వ్యక్తి జీవితంలో, ఆ పిల్లవాడి జీవితంలో బలహీనత, శరీరంలో బలహీనత
ఖచ్చితంగా ఉంటుంది. బలం అనేది ఆ పిల్లవాడు పొందుకోలేడు కదండి. ఖచ్చితంగా బలపరచలేడు, ఖచ్చితంగా సరిగా ఎదగలేడు. తన శరీరంలోని అవయవాలు కావచ్చు, తన జ్ఞానం కావచ్చు, ఆలోచన విధానం కావచ్చు, ఎదగలేడు. కానీ ఏం చేయాలి? బలమైన ఆహారము ఆయా సమయంలో సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ బలమైన ఆహారం పెట్టాలి. 6 నెలల తర్వాత బలమైన ఆహారం పెట్టాలి. ఈ 6 నెలల బలమైన ఆహారం తింటున్నప్పుడు చక్కగా శరీరంలోని ప్రతి అవయవము ఎలా ఎదుగుతూ ఉందో, ఎలా బలం పొందుకుంటాడో ఆ విధంగా నీవు నేను మనము చేయాల్సిన పని. ఏ విధంగా ఈ బాలుడు ఎదుగుతున్నాడు? ఇంటేక్ కదా, పాలు తీసుకోవడము, బలమైన ఆహారము తీసుకోవడం, లోపలికి తీసుకోవడం వలన, తను లోపలికి తీసుకోవడం వలన తన బలము పొందుకుంటున్నాడు. అలా తిన్నది తిన్నట్టుగా బయటికి అన్నాడు అనుకోండి, తాగిన పాలు బయటికి అంటూ ఉన్నాడు అనుకోండి, అలా ఏమైపోతాడు ఆ పిల్లవాడి పరిస్థితి? బలహీనపడిపోడా? ఖచ్చితంగా బలహీనపడిపోతాడు. అనవసరమైన అనారోగ్య పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. ఎగ్జాక్ట్గా దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు, బలమైన ఆహారము తీసుకోండి. సంవత్సరం మీద సంవత్సరం గడుస్తూ ఉన్నప్పుడు మీ ఆత్మీయత ఎదగాలి. ఎలా ఎదుగుతామో? ఇంటేక్ కదా. ఏ విధంగా పాలు తీసుకున్నా, ఆహారం తీసుకున్నా లోపలికి వెళ్ళినప్పుడు ఆ బిడ్డ బలపరచబడతాడో శరీరంలో, ఒక ఆత్మీయుడు లేకపోతే ఒక విశ్వాసి క్రైస్తవుడు బలము పొందుకోవాలి అని అంటే ఇంటేక్, లోపలికి తీసుకునేది అవసరం, గ్రహించేది అవసరం, దేవుని వాక్యాన్ని అంగీకరించడం అనేది అవసరం. అది లోపలికి వెళ్ళనంత వరకు నేను ఆత్మీయతలో బలం పొందుకోలేను. దానిని నేను గ్రహించినంత వరకు నా ఆత్మీయ స్థితి మెరుగవదు. సంవత్సరం తర్వాత సంవత్సరం గడిచినా నేను అలాగే ఉన్నాను అని అంటే నేను లోపలికి వెళ్ళట్లా. నా వాక్యం ఇక్కడ వింటున్నా ఇక్కడికి వెళ్ళిపోతుంది. నాకు అర్థం కావట్లే ఆయన మాటలేంటో, నన్ను ఏ స్థాయిలో చూడడానికి ఇష్టపడుతున్నాడో అర్థం కావట్లే. నా తల్లిదండ్రులు పిల్లవాడిని బలంగా తయారు చేయాలని ఎంతో కష్టపడుతుంటారు, శ్రమ పడుతూ ఉంటారు కదా. ఇలాంటి అనారోగ్యం రాకుండా కావాల్సిన వ్యాక్సిన్లు వేపిస్తూ ఉంటారు. బలం రావడానికి 60 లేదా 70, 80 సంవత్సరాల వయసు జీవించే ఈ కాలం వరకు మాత్రమే మనము అంతగా శ్రద్ధ చూపిస్తూ ఉన్నప్పుడు, నిత్యత్వము గురించి మనము ప్రయాసపడుతున్నప్పుడు అంతకంటే ఎక్కువగా మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది కదా. లోపలికి తీసుకోవాల్సిన విషయాలు ఖచ్చితంగా ఉన్నాయి కదా. లోపలికి తీసుకున్నప్పుడు మాత్రమే నేను బలం పొందుకుంటాను ఆత్మీయతలో. దేవుడు ఏం మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను నాతో, దేవుడు ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, నన్ను ఎక్కడికి తీసుకువెళ్ళడానికి ఆయన ఇష్టపడుతున్నాడు, ఇది గ్రహించినంత వరకు, నేను గ్రహించినంత వరకు, మీరు గ్రహించినంత వరకు ఖచ్చితంగా జరుగుతున్న పని ఆత్మీయతల్లో బలహీనపడము. సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ దేవుడు దానిని ఎక్స్పెక్ట్ చేయట్లా. ఏ తల్లిదండ్రులు కూడా ఎక్స్పెక్ట్ చేయరు ఒకే సంవత్సరంలో కూర్చోవాలి అని కదా. ఏ పిల్లవాడు కూడా అదే సంవత్సరంలో ఉండాలని ఎక్స్పెక్ట్ చేయరు. మనం కూడా అదే సంవత్సరంలో అదే స్థితిలో ఒకవేళ ఉన్నాము అని అంటే ఆలోచించవలసిన అవసరము ఖచ్చితంగా ఉంది. ఇందులో పర్వాలేదులే అనుకోవడానికి వీల్లేదు. మిగతా విషయాలు పర్వాలేదులే అనుకోవచ్చేమో కదా. మిగతా విషయాలు పర్వాలేదు అని అనుకోవచ్చు. వయసు పెరుగుతుంది, పర్వాలేదులే, ఇంకొకసారి చూద్దాం, ఏదో చేద్దాం, ఈ సంవత్సరమైన ప్రయత్నం చేద్దాం అని అనుకోవచ్చేమో. ఇంకొకటి పెరుగుతుంది, ఇంకొకటి జరుగుతుంది, పర్వాలేదులే. కానీ ఆత్మీయతలో నేను అక్కడే ఉండిపోయాను అని అంటే నీ వలన నువ్వు చేయాల్సిన పని, నీకు అర్థం కాని విషయం అంటే నువ్వు అక్కడే ఉండిపోయావు అంటే నేను అక్కడ ఉంచడానికి ఒకటి ప్రయత్నం చేస్తున్నాడు అని అర్థం. నేను ఎదగకుండా ఒకడు ప్రయత్నం చేస్తున్నాడు అని అర్థం. ఆ విషయాన్ని కూడా మనం గత 21 రోజుల్లో కూడా నేర్చుకునే ప్రయత్నం చేశాం. మనలో ఉండే అపవిత్ర ఆత్మలు మనల్ని ఎదగకుండా, ఆత్మీయతలో బలపడకుండా, వాక్యం దగ్గరికి రాకుండా, వెలుగు మన జీవితంలో ప్రకాశించకుండా అనేక ప్రయత్నాలు జరుగుతుంటాయి. నువ్వు వాటిని జయించలేకపోతే నువ్వు ఎన్ని సంవత్సరాలు గడిచినా అలాగే ఉండిపోతావు. అదే సంవత్సరంలో అదే క్లాస్లో ఉండిపోతావే కానీ నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళే అవకాశము ఖచ్చితంగా లేదు. అదే పౌలు గారు మాట్లాడుతున్నారు. వయస్సు వచ్చిన ఇప్పుడు 12-13 వచనంలో, పాలు త్రాగు ప్రతివాడును శిశువే కనుక నీతి వాక్యములో అనుభవం లేనివాడై ఉన్నాడు. ఏమి గ్రహించలేకపోతున్నావు?
ఇంకా నేను పాలు తాగుతున్నాను, చిన్న చిన్న విషయాల మీదనే ఆధారపడ్డాను, ఇంకా దాని మీదనే ఇంకా నాకు స్వస్థతలే కావాలి, లేకపోతే ఇంకా నాకు రక్షణ గురించే నేర్చుకోవాలి, ఇంకా ఫౌండేషనల్ టీచింగ్స్ గురించే నేర్చుకుంటున్నాము అని అంటే, ఇంకా పాలు తాగుతున్నాను అని అంటే నాకు ఈ చికెన్ మటన్లు ఎప్పుడు తినాలి, నేను ఎప్పుడు ఎదగాలి? ఆ పిల్లవాడికి సాలిడ్ ఫుడ్ పెడితేనే ఎదుగుతాడు చక్కగా. ఇంకా పాలు తాగుతూ ఉన్నప్పుడు నేను ఎప్పుడు ఆత్మీయమైన సత్యాలను తెరుచుకోగలను, విశ్వాస విషయంలో బలంగా ఉండగలను, ఆయన రాకడకు నేను సిద్ధపడగలను. ఎప్పుడు సిద్ధపడతాను నేను? ఇంకా పాలు తాగుతూ ఉన్నప్పుడు, ఇంకా రక్షణ గురించి తెలుసుకుంటూ, ఇంకా ఆయన ప్రేమ గురించి తెలుసుకుంటూ, ఇంకా స్వస్థతల గురించి తెలుసుకుంటూ, మారు మనస్సు గురించి తెలుసుకుంటూ, మారు మనసు ఇవన్నీ దాటి కదా వచ్చాం మనం. వీటన్నిటిని దాటి వచ్చేసాం. ఇంకా మూల పాఠాలను మళ్ళీ ఒకరు చెప్పాల్సి వస్తుంది మీకు అని బాధపడుతున్నాడు పౌలు గారు. సాలిడ్ ఫుడ్ తీసుకోవాలి, ఆత్మీయతలో బలమైన ఆహారం తీసుకోవాలి. వాక్యము నాలో ఉంది అని అంటే వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేసే విధంగా ఎవరంతకు వారు ప్రయత్నం చేయాల్సిన అవసరము కనీసం ఈ సంవత్సరంలో నుంచి అయినా నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. అనేక తీర్మానాలు తీసుకుంటూ ఉంటాం. ఈ సంవత్సరమైనా నా జీవితంలో ఏదో కొత్త గొప్ప మార్పు తీసుకొని వస్తుంది, ఈ సంవత్సరమైనా 25 అయినా బాగుంటుంది నా జీవితంలో, 25 ఒక మార్పు వస్తుంది నా జీవితంలో, మంచి రోజులు రాబోతున్నాయి నా జీవితంలో. నిజమా అది? 25లో ఒక సంవత్సరం మారింది, ఒక సంవత్సరం మన జీవితాలలో మంచి రోజులు తీసుకుని రాగలదా? ఒక సంవత్సరము మన జీవితాలను మేలుగా మార్చగలదా? మరి ఇన్ని సంవత్సరాలు మేలుగా మార్చలేదా? ఇన్ని సంవత్సరాలు జరిగిపోతున్నాయి, మన ఆత్మీయతలో మనం ఎందుకు ఎదగడం లేదు, అది మేలు జరగడం లేదు నా జీవితంలో? సంవత్సరము మన జీవితంలో వస్తుందంటే ఇంకొక రోజు గడిచిపోతుందే కానీ ఆ సంవత్సరము మన జీవితాలలో ఏదో మేలులు తెస్తుంది అని అనుకోవడం పొరపాటు. అదొక రోజు ఇంకొక రోజు గడిచిపోతుంది అంతే. రెగ్యులర్గా జరుగుతున్న ప్రాసెసే జరుగుతుంది ఆ రోజు కూడా. ఎప్పుడు నాకు ఈ సంవత్సరం నూతనంగా తీసుకొని నా జీవితంలో ఒక మార్పు తీసుకొని వస్తుంది అని అనుకున్నప్పుడు 2025 సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ ప్రపంచం మారిపోవాలిగా. ప్రతి సంవత్సరం ఒక మార్పు తీసుకొని వస్తున్నప్పుడు, ఒక మేలుని తీసుకొని వస్తుంది అన్నప్పుడు ప్రపంచం అంతా మారిపోవాలి. సత్యమైన మార్గంలో నడవడం మొదలుపెట్టి ఉండాలి. ఏనాడో 2025 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఏ సంవత్సరం కూడా దానంతకు అదే మన జీవితంలో మేలులను తీసుకురాదు, మార్పును తీసుకురాదు. నేను మారాలి అని అనుకున్నంత వరకు ఒక వ్యక్తి జీవితంలో మార్పు రాదు. క్రీస్తు రాకడ సమీపంగా ఉంది అనే విషయం నేను గ్రహించేంత వరకు సంవత్సరాలు గడిచిపోతున్నాయి. నా ఆత్మీయ జీవితం ఎక్కడ వేసిన గొంగలి అలాగే ఉందని ఎవరంతకు వారు పరీక్షించుకున్నంత వరకు నాలో మార్పు రాదు. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఏ సంవత్సరం కూడా మన జీవితాల్లో మార్పు తీసుకురాదు. మార్పు రావాలి అని అంటే నా నుంచి మొదలవ్వాలి, నీ నుంచి మొదలవ్వాలి. నా నుంచి మొదలవుతున్న ఈ మార్పు నా నుంచి మొదలవ్వాలనుకున్నప్పుడు, నా ప్రయత్నంతోనే మొదలవ్వాలి అని అనుకున్నప్పుడు ఒక నూతన సంవత్సరమే రావాలా మన జీవితంలో? ఆ సంవత్సరం వస్తేనే నా జీవితం బాగుపడుతుందా? నేను మారుతున్నాను, నేను ఆలోచన చేస్తున్నాను, నేను ప్రయత్నం చేస్తున్నాను, నేను ప్రయత్నం చేస్తాను అని అనుకున్నప్పుడు సంవత్సరమే రావాలా మన జీవితంలో? ఒక రోజు రావాలా? మంచి రోజు అనేది మన జీవితంలో వస్తేనే నాలో మార్పు వస్తుందా? కానే కాదు కదా. నాలో మొదలవ్వని మార్పు ఎన్ని సంవత్సరాలు వచ్చినా, ఆ పిల్లవాడు చదువుకోవాలనే ఆసక్తి లేనంత వరకు ఎన్ని సంవత్సరాలు గడిచినా అదే క్లాస్లోనే ఉండిపోతాడు. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఈ సంవత్సరమైనా, నూతన సంవత్సరం మన జీవితాల్లో ఏ మార్పులు తీసుకురాదు. నాలో మార్పు రావాలంటే నేనే తీసుకురావాలి, నీవే తీసుకురావాలి, మీరే తీసుకురావాలి. దానికోసం ఒక రోజు వెయిట్ చేయాల్సిన అవసరంలా, మొదలు పెట్టడమే. అదే అంటున్నాడు, కాలము గడిచిపోతుంది, కాలమును బట్టి చూస్తే ఇప్పటికీ ఇక్కడ ఉండాలి మీరు. కానీ ఎక్కడ ఉన్నారు? ఎందుకు అక్కడే ఉన్నారు? నేను తీసుకునే విషయాలు సరిగా లేవు కాబట్టి, నేను ఇంకా పాలనే తీసుకుంటున్నాను కాబట్టి అక్కడే ఉండిపోయా. బలమైన ఆహారం తీసుకోలేదు కాబట్టి నేను ఇంకా ఎదగలేకపోతున్నాను, ఆత్మీయంగా బలపడలేకపోతున్నాను, సత్యమును గ్రహించలేకపోతున్నాను. అవునా కాదా అని గ్రహింపు నాలో రావట్లా, మనలో రావట్లా. ఇది ఆలోచన చేయాలి. కనీసం ఈ సంవత్సరం నుంచి అయినా నువ్వు ఆలోచన చేస్తే ఈ సంవత్సరం నుంచి అంటే మొదలవుతుందని నేను ఈ సంవత్సరం అని చెప్తున్నాను. కానీ ఏ రోజైనా ఈ క్షణం నుంచే కూడా మనం మొదలు పెట్టాలంటే ఆ రోజు నుంచే మార్పు మొదలవుతుంది. ఎవరంతకు వారు. ఆ పిల్లవాడు అనుకోనంత వరకు, వాడికి బాగుపడాలనుకుంటే చదువుతాడు, లేదా అక్కడే ఉండాలనుకుంటే అక్కడే ఉండిపోతాడు.
మన చేతుల్లోనే ఉంది. ఇది మార్పు రావాలా వద్దా, ఆత్మీయతలో బలపడాలా లేదా, విశ్వాసంలో స్థిరపడాలా లేదా, సత్యమును గ్రహించాలా లేదా, బలమైన ఆహారం తీసుకోవాలా లేదా, మన చేతుల్లోనే ఉంది. అందుకనే దేవుడు ఒక మాట మాట్లాడతాడు. ఒక ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయంలో 11వ అధ్యాయము 9 నుంచి చదువుతాను కొన్ని వచనాలు. యెహోవా వారికిని వారి సంతానమునకును దయచేసేదనని మీ పితరులతో ప్రమాణం చేసిన దేశము అనగా పాలు తేనెలు ప్రవహించు దేశమున మీరు దీర్ఘాయుష్మంతులగునట్లును నేను ఈ దినమున మీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నిటినీ మీరు గైకొనవలెను. మీరు స్వాధీనపరుచుకొనబోవు దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశము వంటిది కాదు. అక్కడ నీవు విత్తనము విత్తి కూర తోటకు నీరు కట్టినట్లు నీ కాళ్ళతో నీ చేలకు నీరు కట్టితివి. మీరు నది దాటి స్వాధీనపరుచుకొనుటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము. అది ఆకాశ వర్షములను త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. దేవుని కన్నులు ఒక చోట ఉంటాయి అని రాయబడింది. ఎల్లప్పుడూ దాని మీద ఉంటుంది. ఎందులో ఉంటుంది? కనాను మీద ఉంటుంది. ఆ కనానులోకి ప్రవేశించిన వారందరి మీద ఉంటుంది అని అర్థం. కనానులోకి వెళ్ళిన వారందరి మీద యెహోవా కన్నులు, దేవుని కన్నులు, దేవుని దృష్టి, కాపుదల ఉంటుంది అని అర్థం. అయితే ఇక్కడికి ప్రవేశించాలి అని అంటే మీరు చేయాల్సిన పనులు ఉన్నాయి కదా. కనానులోకి ప్రవేశించాలి అని అంటే నువ్వు అక్కడే ఉండిపోతే కుదరదు, ఐగుప్తులోనే ఉండిపోతే కుదరదు. నాకు ఇక్కడ బాగుంది, ఈ దాస్యం బాగుందని అంటే ఉండిపో, పర్వాలా కదా. ఐగుప్తు దేనికి సాదృశ్యంగా ఉంది? ఈ లోకానికి సాదృశ్యంగా ఉంది. అక్కడే ఉండాలనుకుంటున్నావా? అక్కడే ఉండు, నో ప్రాబ్లం. ఆయన మీ బలవంతం ఏం చేయడు. నాకు ఇది బాగుంది, ఈ ఆలోచనలు బాగున్నాయి, ఈ లోకం బాగుంది, ఈ ఐగుప్తు బాగుంది, ఈ దాస్యమే బాగుంది అని ఒకవేళ అనుకుంటున్నావా? అక్కడే ఉండిపో. ఒకవేళ ఇక్కడికి రావాలంటే కనానులో నా కనుదృష్టి ఉంటుంది. ఎప్పుడెప్పుడు ఉంటుంది నా కనుదృష్టి? సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు. హల్లెలూయా. మొదటి దినము మొదలుకొని చివరి దినము వరకు ఆయన కన్నులు నిన్ను, నన్ను, మనల్ని చూడాలని ఇష్టపడుతున్నాయి కదా. అయితే మనం చేయాల్సిన పని, అక్కడ కనానులో ఉన్న ఆశీర్వాదాలు ఏంటి? నువ్వు దీర్ఘాయుష్మంతుడవగునట్లు అని రాయబడింది. కనానులో మనకు దీర్ఘాయుష్ ఉంటుంది. కనానులో మనకు క్షేమం ఉంటుంది, సమృద్ధి ఉంది. యాక్చువల్గా నువ్వేం చేసావు ఐగుప్తులో ఉన్నప్పుడు? ఆ దేశం బయలుదేరి వచ్చి 10వ వచనాన్ని చదువుతాను. మీరు స్వాధీనపరుచుకొనబోవు దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశము వంటిది కాదు. కంపారిజన్ చెప్తున్నాడు. మీరు ఎక్కడి నుంచి అయితే కనానులోకి వచ్చారో ఈ కనాను ఐగుప్తు లాంటిది కాదు. మీరు పరలోకం వెళ్ళాలనుకుంటున్నారు కదా, నిత్యత్వంలోకి వెళ్ళాలనుకుంటున్నారు కదా, ఈ నిత్యత్వము ఈ లోకం వంటిది కాదు. కనాను పరలోకానికి, ఐగుప్తు ఈ లోకానికి సాదృశ్యంగా ఉంది, తెలుసు మనకి కదా. నిత్యత్వానికి మీరు వెళ్ళాలనుకుంటున్న ఆ దేశము, ఆ పరలోకము ఈ లోకం వంటిది కాదు. కనాను ఐగుప్తు వంటిది కాదు. ఏంటిదంట అది? అక్కడ నీవు విత్తనములు విత్తి కూర తోటకు నీరు కట్టినట్లు నీ కాళ్ళతో నీ చేలకు నీరు కట్టితివి. నువ్వు ఆహారం తినాలి అని అంటే, నువ్వు కడుపులో అంటే నువ్వు బ్రతకాలి, నువ్వు జీవించాలి అని అంటే అక్కడ జరుగుతున్న పని ఏంటి? నువ్వు చేయాల్సిన పనులు ఏంటంటే నీ శ్రమ, నీ కష్టము అక్కడ ఉంది. అదే నువ్వేం చేస్తున్నావు? నీ తోటను నువ్వే దున్నుకోవాలి, నీ చేలకు నువ్వు నీళ్లు కట్టుకుంటూ ఉన్నావు కదా. అదే అంటున్నాడు, నీవు విత్తనములు విత్తి కూర తోటకు నీరు కట్టున్నట్లు నీ కాలు నువ్వు చేయాల్సిన పనులు ఇవి ఉన్నాయి. అక్కడ ఉన్నగానే నీకు సరిగా పంట వస్తుందా? నీకు సంతృప్తి ఉందా? దాస్యమే. వాడు చెప్పినట్టు చేయాలి కదా. ఫరో చెప్పినట్టు, ఈ లోకాధికారి చెప్పినట్టు చేయాలి. వాడు ఫుడ్ పెడితే తినాలి, ఎంత వస్తే అంత సంపాదించుకోవాలి, అంతే. ఎక్కువగా అడగడానికి లేదు, అడగలేము కూడా, అది పండదు కూడా కదా. కానీ ఇలాంటి దేశం కాదు మీరు వెళ్ళేది. ఎలాంటి దేశం అట అది? మీరు నది దాటి స్వాధీనపరుచుకొనుటకు వెలుచున్న దేశము కొండలు లోయలు గల దేశము. అది ఆకాశ వర్ష జలము త్రాగును. ఆ ప్రాంతంలో నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? నువ్వేదో చిన్న చిన్న మోటార్ వేసుకొని నువ్వు నీ చేనికి నీళ్లు పడుతూ ఉన్నావేమో, కానీ అక్కడ వర్షం ఎక్కడి నుంచి వస్తుంది? పరలోకం నుండి, దేవుని వద్ద నుండి.
కొండల్లో నీళ్లు నిండిపోయి చక్కగా పారుతూ సెలయేర్లు పారుతూ నీ తోటకి లేకపోతే నీ చేనుకి సమృద్ధిగా వాటంతట అవే రాబోతున్నాయి. తొలకరి వర్షము కడవరి వర్షాన్ని నీకు ఇస్తున్నాను అంటే మొదటి నుంచి చివరి వరకు నీకు కావాల్సినవన్నీ కూడా సమృద్ధిని ఆయన నీకు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన ఇక్కడ ఈ లోకంలో మనం ఐగుప్తులో ఏం జరుగుతుంది, నీ ఎంతకు నువ్వు కష్టపడాలి, ఆ పంట ఎంతవరకు వస్తుందో నీకు తెలీదు, నీకు అంతలో సంతృప్తి ఉందా లేదా నీకు తెలీదు. కానీ కనాను అలాంటిది కాదు, ఆకాశ వర్షము, ఆయన సన్నిధి నుంచి వచ్చే ఆశీర్వాదాలు, అది తాగుతుంది ఆ దేశము. మనము ఆ దేశములో ఉన్నట్లయితే పైనుంచి రావాల్సిన ఆశీర్వాదాలు, తండ్రి నుంచి రావాల్సిన ఆశీర్వాదాలు, దేవుని కనుదృష్టి ఆ ప్రాంతంలో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? కనానులో ఉంటుంది. ఇది మనకు అర్థం కావాలి. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు నేను ఆశీర్వదించబడాలి, నేను ఆత్మీయంగా బలపడాలి అని అంటే నువ్వు కష్టపడి శ్రమపడి నీ అంతకు నీవు ఆత్మీయతలో బలపడడానికి బలమైన ఆహారము తీసుకొని అక్కడికి వచ్చినప్పుడు, కనానులోకి ప్రవేశించే ప్రయత్నం చేసినప్పుడు నువ్వు వింటున్న ప్రతిదీ కూడా లోపలికి వెళ్ళిపోవాలి, బయటికి రాకూడదు. దేవుని వాక్యము సత్యమైనది అన్నప్పుడు నువ్వు మైండ్లో పెట్టుకోకూడదు, లేకపోతే ఒక చెవిలో విని ఇంకొక చెవిలో వదిలిపెట్టకూడదు. ఇది నీకు ఆత్మీయ జీవితానికి పనికొస్తుంది అని అనుకున్నప్పుడు నువ్వు చేయాల్సిన పని లోపలికి వెళ్ళాలి, నీ హృదయంలోకి వెళ్ళాలి, లేకపోతే బలపడలేవు, కనానుకు చేరుకోలేవు కదండి. కనానుకు వెళ్ళాలి, అక్కడనే నీకు ఆశీర్వాదము, అక్కడనే ఆకాశపు వర్షము, అక్కడనే ఆయన కనుదృష్టి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు కూడా ఉంటుంది. ఏ రోజు కూడా ఆయన మిస్ చేయడానికి ఇష్టపడట్లా. ఆ కనానులో నివాసం ఉంటున్న ప్రజల మీద ఆయన కనుదృష్టిని, ఆయన రెక్కల చాటున ఆ కుటుంబాలను, వారి జీవితాలను అన్నిటినీ భద్రపరిచి ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే ఐగుప్తును విడిచిపెట్టి రావాలి. ఐగుప్తులో ఉన్నంత వరకు నీ ఇష్టం. ఆయన కనుదృష్టి అక్కడ లేదు, కనుదృష్టి ఇక్కడే ఉంది, ఆశీర్వాదాలు ఇక్కడే ఉంది, నిత్యత్వం ఇక్కడే ఉంది. అక్కడే ఉంటానంటే అక్కడే ఉండు, అదే క్లాస్ చదువుతానంటే అదే క్లాస్ చదువు, అదే రీజన్స్ చెప్పుకుంటానంటే అదే రీజన్స్ చెప్పుకో, అదే సమర్థించుకుంటా అంటే సమర్థించుకో. ఆయనకేం నష్టం లేదు. కానీ నష్టం అంతా ఎవరికి? ఆ పిల్లవాడు అదే క్లాస్లో కూర్చుంటున్నానంటే నష్టం ఎవరికి? వాడికేగా. అదే క్లాస్ చదువుతున్నానంటే నష్టం ఆ పిల్లవాడికే. కానీ నేను కనానుకు వెళ్తే నాకు ఆశీర్వాదం ఉంటున్నప్పుడు ఖచ్చితంగా ఆశీర్వదించబడి, అందుకే కిందికి వచ్చినప్పుడు ఏమంటాడు అక్కడ ఆయన 13వ వచనంలో కాబట్టి మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణాత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలెను. నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన ఎడల మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలమున కురిపించెదను. అందువలన నీవుగా ఆశీర్వాదాలన్నీ మనకు అక్కడ రాయబడ్డాయి కదా. అయితే ఏం చేయాలి? నీ పూర్ణ హృదయంతో మనం నేర్చుకుంటూ వస్తున్నాం. దేవుణ్ణి నువ్వు ప్రేమించగలగాలి, దేవుని మాటను వినగలగాలి, గ్రహించగలగాలి, వాక్యాన్ని లోపలికి తీసుకోగలగాలి, సత్యమును గ్రహించే ప్రయత్నం చేయాలి. అప్పుడు మాత్రమే నువ్వు ఎదుగుతావు. బయటకు వచ్చిందంటే నువ్వు ఎదగలేవు, లోకంలో ఉన్నట్టే, అదే క్లాస్లో ఉన్నట్టే కదండి. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఏ స్థాయిలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు మనల్ని, ఏ స్థాయిలో మనం ఉన్నాం, ఇది ఎవరంతకు వారు పరీక్షించుకుంటే తప్ప మనకు అర్థం కాదు. అలా అర్థమైనప్పుడు మాత్రమే కనానులో చేరడానికి ప్రయత్నం చేస్తాను, ఆత్మీయతలో ఎదగడానికి ప్రయత్నం చేస్తాను. లేని ఎడల కదా కొద్ది భయం. దేవుడు కొంచెం 17వ వచనాన్ని చూస్తాను. లేని ఎడల యెహోవా మీ మీద కోపబడి ఆకాశమును మూసివేయును, అప్పుడు వాన కురియదు, భూమి పండదు. యెహోవా మీకు ఇచ్చుచున్న ఆ మంచి దేశమున ఉండకుండా మీరు శీఘ్రముగా నశించెదరు. ఎలాంటి మాటలు! దేవుని మాటలో మనకు సత్యం ఉంది. దేవుని మాట మన పాదాలకు దీపం వంటిది. ఆయన మార్గంలో మనల్ని నడిపిస్తుంది, సత్యమైన మార్గంలో నడిపిస్తుంది. అర్థం చేసుకుంటేనే నేను ఆ కనానులోకి వెళ్ళగలను, ఆ మార్గంలో నడవగలను. ఆలోచించలేకపోతే వాడు అలాగే మన జీవితాలను పట్టుకొనే ఉంటాడు, అదే క్లాస్లో పెడతాడు, అదే ఆత్మీయతలో ఉంటాం. ఆయన వస్తాడు, వెళ్ళిపోతాడు, మనం మాత్రం విడిచిపెట్టబడతాం. లేని ఎడల ఈ ఆశీర్వాదాలు ఉండవు. ఆకాశపు వాకిళ్ళను నేను మూసివేస్తాను, నా కనుదృష్టి మీ మీద ఉండదు.
మనం ఒక వాగ్దానాన్నే పట్టుకుంటాం. ఏం చూస్తాం? సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కనుదృష్టి నీ మీద ఉండున్న ఒక వాగ్దానం వస్తుంది, అయిపోయింది. దాని నుంచి సంతోషమే. దేవుడు వాగ్దానం చేశాడు. ఎవరి మీద ఉంటుంది ఆ కనుదృష్టి? సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఇందాక పైన చెప్పబడిన విషయాలు ఉన్నప్పుడే. కాబట్టి నీ పూర్ణ హృదయంతో ఆయనను ప్రేమించినప్పుడే, ఆయన ఆజ్ఞ చొప్పున జీవించినప్పుడే, ఆయన మాటలను హృదయంలో ధ్యానం చేసుకున్నప్పుడే, వాక్యానుసారంగా జీవించినప్పుడే. అందుకని కిందికి వచ్చినప్పుడు 21లో అలాగూ చేసిన ఎడల యెహోవా మీ పితరులకు ఇచ్చేదని ప్రమాణం చేసిన దేశమున మీ దినములను మీ సంతతి వారి దినములను భూమికి పైగా ఆకాశము నిలుచునంత కాలము విస్తరించును. ఎంత అద్భుతమైన ఆశీర్వాదాలు ఎక్కడున్నాయి? ఇవి ఆయన వాక్యంలో ఉన్నాయి, ఆయన మాటలో ఉన్నాయి కదా. ఆజ్ఞ అతిక్రమించకుండా అర్థం చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు, నేను ఇదే క్లాస్లో ఉన్నాను అని నాకు అర్థమైనప్పుడు కదా, ఇదే పరిస్థితిలో నేను గత కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నాను ఒకవేళ నాకు అర్థమైనప్పుడు, చేయాల్సిన పని ఆ క్లాస్లో నుంచి బయటికి రావాలి కదా, ఆ స్కూల్లో నుంచి బయటికి రావాలి. ఒకవేళ సంఘం బాగాలే, నీ ఆత్మీయ స్థితిని బలపరిచే సంఘం బాగాలేదా, బోధకుడు బాగాలేదా, సంఘాన్ని విడిచిపెట్టాలి. ఎందుకు? నా ఆత్మీయతకు సంబంధించిన విషయం ఇది, నా నిత్యత్వానికి సంబంధించిన విషయం ఇది. పర్వాలేదు, ఎవరినో చూసి సంఘానికి వెళ్ళాల్సిన అవసరంలా, ఎవరినో ఏ బోధకున్నో చూసి అక్కడికి వెళ్ళాల్సిన అవసరంలా. నా నిత్యత్వానికి సంబంధించిన విషయం ఏంటది? నువ్వు నిత్యము యుగయుగలు దేవునితో పాటు ఉండాలనుకుంటున్నావా, యుగయుగంలో నరకంలో ఉండాలనుకుంటున్నావా? నాకు సంబంధించిన విషయం, నీకు సంబంధించినంత విషయం ఇది. నేను ఆత్మీయంగా బలపడే స్థాయిలో, లేకపోతే నా ఆత్మీయతను నేను ప్రతి రోజు లేకపోతే ప్రతి వారం ప్రతి నెల దేవుని వాక్యం నన్ను బలపరచలేకపోతుంది అని అంటే అక్కడ నువ్వు ఉండాల్సిన అవసరం ఏముంది కదా. నేను ఎదగలేకపోతున్నాను అని అంటే, పిల్లవాడు ఎదగలేకపోతున్నాడు సంవత్సరాలు అయినప్పుడు అని అంటే ఏం చేస్తాం? డాక్టర్కి వెళ్ళి చూపించుకుంటాం, ఏదో లోపం ఉంది అని అర్థం. అదే సంవత్సరాలు ఒకే చోట ఉండిపోయాము, అది ఆ సంఘము లేకపోతే ఆ బోధకుడు, ఆ విశ్వాసము, ఆ బోధ నాకు నచ్చట్లేదు, లేకపోతే నాకు నా ఆత్మీయతను బలపరచట్లేదు అని అనుకున్నప్పుడు ఉండాల్సిన అవసరంలా, ఆ బోధకుని దగ్గర ఉండాల్సిన అవసరంలా, ఆ సంఘంలో ఉండాల్సిన అవసరంలో. ఎందుకు? నాకు సంబంధించినంతవరకు ఇది నా విశ్వాసానికి సంబంధించిన, నా నిత్యత్వానికి సంబంధించిన విషయం ఇది. యథార్థంగా ఎవరంతకు వారు ఆలోచన చేయకపోతే మనం ఏదో మిస్ అవుతాం, నిత్యత్వాన్ని మిస్ అవుతాం. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం ఈ సంవత్సరం. ఎవరంతకు వారము ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. సంవత్సరాలు వాటంతటవే మంచి రోజులు తీసుకురావు, సంవత్సరాలు వాటంతటవే మన జీవితంలో ఆత్మీయ మేలులను తీసుకురాదు. నేను నడుస్తున్నప్పుడు నాకు ఆయన ఆశీర్వాదం ఇస్తాడు, నేను వెళ్తున్నప్పుడు నాకు ఆశీర్వాదం ఇస్తాడు. ఇది మాత్రమే ఈ నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టే ముందర ఆలోచన చేద్దాం. సత్యమేంటో గ్రహించే ప్రయత్నం చేద్దాం. వాక్యం ఏం చెబుతుంది, నాకేం చెబుతుంది. ఆ పిల్లవాడు చదవకుండా నాకు ఆ టీచర్ బాగాలేడు లేకపోతే స్కూల్ బాగాలేదు అనే రీజన్ చెప్పినాడు అని అంటే ఏమని అర్థమవుతుంది? చదవడం ఇష్టం లేదు మొట్టమొదటిగా, ఒక సాకు అనే మాత్రం అర్థమవుతుంది. మనం కూడా ఎదుటి వారిని సాకుగా పెట్టుకోమాకండి. నువ్వు బలపడాలని అనుకుంటే నువ్వు ఫస్ట్ మొదలుపెట్టు నీ ఆత్మీయ జీవితాన్ని. నువ్వు బాగుపడాలి అని అనుకుంటే మొదలుపెట్టు నీ ఆత్మీయ జీవితం. బలమైన ఆహారం తీసుకోవడానికి ప్రయత్నం చేయి. సరే, అప్పుడు తినలేకపోతున్నా, మొదలుపెట్టు, పాలతోనే మొదలుపెట్టు. సమయము లేదు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, దగ్గరికి వస్తున్నాం. ఇంకా మొదలు పెట్టాలనుకుంటే పాలతోనే మొదలుపెట్టు కొన్ని రోజులు, తర్వాత బలమైన ఆహారం తీసుకోవడానికి ప్రయత్నం చేయి. కానీ బలపడాలి, స్థిరపడాలి, విశ్వాసంలో బలపడాలి. రాబోయే దినాలు కఠినంగా ఉండబోతున్నాయి. నేను ఏ విధంగా ఉండగలను? చాలా ఈజీగా, ఒకవేళ ఆ సందర్భమే వస్తే, ఆ కఠినమైన పరిస్థితిలో వస్తే, రానున్న దినాలలో చాలా ఈజీగా క్రీస్తు వారిని తృణీకరించగలను. ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్పగలను. ఆ స్థితిలో ఉన్నప్పుడు ఆయన ఏమంటాడు? నన్ను ఎరగనన్న వారిని నేను కూడా ఎరగనంటాడు కదా. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. నూతన సంవత్సరంలోకి మనం అడుగు పెట్టబోతున్నాం. ఈ సంవత్సరం అన్నా నా ఆత్మీయ స్థితిని నేను పరీక్షించుకుంటూ, మనము పరీక్షించుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. పరీక్షించుకోనంత వరకు మన ఆత్మీయ జీవితంలో మనము బలపడలేం. ఆలోచన చేద్దాం, బలపడదాం, నెక్స్ట్ లెవెల్లోకి, నెక్స్ట్ ఆత్మీయ స్థితిలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. అట్టి కృప దేవుడు నీకు నాకు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.